ఏపీలో 2019 తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారంటే సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారికి మార్గం చాలా ఈజీగా స్మూత్గా రన్ అవుతున్నటువంటి పరిస్థితి. మార్గం సుగమమైందనే చెప్పుకోవాలి. అంటే ఎక్కడా కూడా బయటకు వచ్చి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి దగ్గరకే అన్నీ చేరుస్తున్నటువంటి పరిస్థితి. ఏ సర్టిఫికెట్స్ కావాలన్నా అప్లై చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నవి కూడా అన్నీ వాలంటీర్లే చూసుకుంటాం, అప్లై చేయటం, ఆన్లైన్లో అప్రూవల్ అయిపోయిన వెంటనే ఆ సంక్షేమ పథకాలు ఏ డేట్లో పడాలో ఆ డేట్కి ఎగ్జాక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడటం, డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. సో ఈ పద్ధతి ద్వారా ఎక్కడా కూడా మిడిల్ మెన్ అనేటువంటి వాళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్ కోడ్ రావడంతో వీటన్నిటికీ కూడా బ్రేక్ పడింది. అయితే గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లేకపోతే పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. దీనికి చెక్ పెడుతూ ఉదయాన్నే 1వ తేదీ ఎంప్లాయీస్కి జీతాలు పడతాయో లేదో తెలియదు కానీ వృద్ధుల పెన్షన్లో మాత్రం ఖచ్చితంగా 1వ తేదీ 6 లేదా 7 గంటల లోపు అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం. అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా గత 2 నెలల నుంచి కూడా దీంట్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ కార్యాలయాలకు గతంలో లాగా వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా ఏర్పాట్లు చేశారు, సచివాలయాల్లో వెళ్ళి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇక మే నెలకు వచ్చేటప్పటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఎవరెవరైతే బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోగలుగుతారో వాళ్లకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం జరిగింది. వెళ్ళలేనటువంటి నడవలేనటువంటి వృద్ధులకు అలానే దివ్యాంగులకు వీళ్ళకు మాత్రం ఇంటి దగ్గరే పెన్షన్లు అందిస్తామని చెప్పడం జరిగింది. ఇది మే నెల గడిచిపోయింది. ఇప్పుడు జూన్ నెల వస్తుంది. ఇంకా ఎన్నికలు కూడా అమల్లోనే ఉంది. 4వ తేదీన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ మరలా పెన్షన్లు ఇంటికే అందిస్తారా ఏంటి అనేటువంటి విషయం తేలేటువంటి పరిస్థితి కాదు. సో ఇప్పుడు ఇంక ఈరోజు 29, 2 రోజుల్లో పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే ప్రభుత్వం దీనికే ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. ఏంటంటే ఫైనల్గా మే నెలలో ఏ విధంగా అయితే బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ జూన్ నెలలో కూడా 1వ తేదీనే బ్యాంకు ఖాతాలలో డబ్బుని జమ చేయటం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు. ఎక్కడా కూడా పెన్షన్దారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.